రండి సార్. చూసారా రాధ ఎంత పని చేసిందో? నిద్ర మాత్రలు మింగి చావు బ్రతుకుల మధ్య ఎలా కొట్టుకుంటుందో. ఎందుకు ఎందుకు రాధ ఇంత పిచ్చి పని చేసింది? ఎందుకు ఇంత అఘాయిత్యాన్ని పూనుకుంది? బ్రతుకు మీద ఆశ చచ్చిపోయిన ఏ ఆడదైనా ఇంతకన్నా ఇంకేం చేస్తుంది సార్? మీరు తప్పుగా అనుకున్నా సరే దీనికి అంతటికీ కారణం మీరు. అవును, నేనే. రాధకి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం నేనే. ప్లీజ్. సారీ డాక్టర్. ఇప్పుడు రాధ పరిస్థితి ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది. స్టమక్ వాష్ చేశాం. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగడం వల్ల సిచ్యుయేషన్ డేంజరస్గానే ఉంది. అంటే రాధ స్పృహలోకి వస్తోంది, కాని వెంటనే మగతలోకి జారిపోతుంది. రిపీటెడ్ కన్వల్షన్స్. ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పేషెంట్ కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదిగో మళ్లీ స్పృహలోకి వస్తోంది. డాక్టర్, నేను ఒకసారి రాధతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, కానీ ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకండి. సిస్టర్. ఓకే మేడం. రాధా, ఏంటి రాధా, ఏంటిదంతా? ఎందుకింత తొందరపడ్డావు? లేకుండా నేను బతకలేను. ఒక్కసారి నా పాపం చూడాలని ఉందంటే చూపించరు. నా ప్రాణం పోయేలోక ఒక్కసారి చూడండి. అలాగే రాధా, ఇప్పుడే వెళ్ళి పాపం తీసుకొస్తాను. తప్పకుండా వస్తారు కదూ? తప్పకుండా వస్తాను. నిజంగానే పాపం తీసుకొస్తారు కదూ? నిజంగానే పాపం తీసుకొస్తాను రాధా. ఒక్కసారి తన కళ్ళారా చూస్తే చాలు. ఆ తర్వాత నా ప్రాణం పోయినా దిగులేదు. రాధా, అంత మాట అనుకో. నువ్వు బతకాలి, సుమంగలిగా నిండు నూరేళ్ళు బతకాలి. నేను బతకాలంటే నా పాపం చూడాలి, నా కళ్ళారా చూడాలి. చూపిస్తారు కదూ? చూపిస్తాను రాధా. ఎవరు అడ్డుపడ్డా సరే, ఎంత గొడవ పడ్డా సరే, ఇప్పుడే వెళ్ళి పాపం తీసుకొస్తాను. రాధా, అరే
అడుగుతుంది నిన్నే, పాపేది? అదే పాపనిటివ్. ఎందుకు? ఆగండి. దీన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? రాధ దగ్గరికి. అమ్మో అమ్మో, విన్నావటే? అత్తయ్య, హ్యారీ అడ్డం జరుగు. జరగను. హ్యారీ ప్లీజ్, నీతో వాదించేంత ఓపిక టైము నాకు లేదు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, తప్పుకో. వెళ్ళండి, దీన్ని మాత్రం తీసుకెళ్ళడానికి వీల్లేదు. హ్యారీ ప్లీజ్, రాధ అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. బిడ్డ కోసం అనుమతిస్తూ నిద్ర మాత్రలు మింగేసింది. దీన్ని చూడాలని ఒకటే కలవరిస్తుంది హ్యారీ. అయితే నాకేంటి? నీకు ఏంటా? అవును, నాకేంటి? ఆ రాధ నిద్ర మాత్రలు మింగితే నాకేంటి? చావు బతుకుల మధ్య ఉంటే నాకేంటి? చస్తే నాకేంటి? హ్యారీ చూడండి, మీ అరుపులకి భయపడేవాళ్ళు ఇక్కడెవరు లేరు. మర్యాదగా దీన్ని ఇవ్వండి. ఇవ్వను. అమ్మో అమ్మో, చూసావటే? ఇంత దౌర్జన్యమా, ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? అత్తయ్య, ఏమల్లుడు, అప్పుడే మర్చిపోయావా? బిడ్డ మీద ప్రమాణం కూడా చేసి చెప్పావే, ఇక మీదట ఆ రాధను చూడను, మాట్లాడను, కలుసుకోను అని. మరి ఇప్పుడు ఆ ప్రమాణం ఏమైపోయింది? ఒట్టు తీసి గట్టు మీద పెట్టావా? అత్తయ్య, రాధ ప్రాణాల మీదకే వచ్చాక ఏ ప్రమాణాలు నన్ను ఆపలేదు. జరగండి. జరగను. నా కంఠంలో ప్రాణం ఉండగా దీన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఇది రాధ బిడ్డ. అది ఒకప్పుడు దత్తత స్వీకారం జరగనప్పుడు. ఇప్పుడు ఇది నా బిడ్డ. నా పర్మిషన్ లేకుండా నా బిడ్డని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. తీసుకెళ్తాను, ఎందుకంటే ఇది నా రక్తం పంచు పుట్టిన బిడ్డ. దీని మీద నీకన్నా నాకే ఎక్కువ హక్కు ఉంది. అమ్మో అమ్మో, చూసావటే? హక్కుల దాకా వచ్చాడు. చూడండి, మీరు హక్కులు దాకా వస్తే నేను హత్యల దాకా వస్తాను. దౌర్జన్యం చేసి దీన్ని తీసుకెళ్లాలనుకుంటే నా చేతులతోనే దీని పీక పిసికి చంపేస్తాను. ఆ తర్వాత నేను ఊరేసుకుని చేస్తాను. ఆగండి, అడుగు ముందుకు వేశారో నేను అన్నంత పని చేస్తాను. ఆ తర్వాత ఇంట్లోంచి ఒకటి కాదు 2 శవాలు లెగుస్తాయి. అప్పుడు తీసుకెళ్ళండి. హాస్పిటల్కే తీసుకెళ్తారో వల్లకాటికే తీసుకెళ్తారో. దాసు, ఎక్కడికి రా? అబ్బా, అడిగావు, ఇక పనేనట్టే. అవుతుందో లేదో గాని ఆ రాచకార్యం ఏంటో చెప్పు. అమ్మా, ఆడ తిరిగి చెడింది, మగాడు తెరక్క చెడ్డాడు అన్నారు. అడ్డమైన తిరుగులు తిరిగే నీ కూతురు అడగవు గాని చెట్టంత మగాడిని నన్ను నిలదీస్తావా? ఒరే దాసు, ఎన్నాళ్ళు రాయిలా ఒంటి మీద కేళ్ళొస్తున్నాయే గాని ఇంటి బాధ్యత ఏమాత్రం పట్టించుకో కదా. చూడమ్మా, ఎప్పుడు ఏం చేయాలో ఈ కాళిదాస్కి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మొన్నే చిలక జోస్యం చెప్పించుకున్నాను. త్వరలో నాకు శుక్రమహాదశ మొదలవుతుందంట. ఇక మీద నేను పట్టిందల్లా బంగారమేనంట. అందుకే అదృష్టం ఏ మూల నుంచి తలుపు తడుతుందోనని రెడీగా ఎదురు చూస్తున్నాను. ఒరే, పగటి కలలు కంటూ గాల్లో మేడలు కడుతూ ఇలా ఎంతకాలం రా? శృతి చూస్తే ఎలాగా, నిన్ను చూస్తే ఇలాగా? ఇద్దరే మాట వినకుండా పోయారు. నేనొక్కదాన్ని ఎంత కంచావును? అదిగో వచ్చిందిగా బాస్ గారు సెక్రటరీ, దాన్నే అడుగు. శృతి, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడుంటున్నానో అక్కడి నుంచే వస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు అక్కడుంటావు?
ఆఫీస్ పని తప్పకుండా వెళ్ళాలి అంటే ఏదో 4 రోజులు తిరిగి వస్తావో అనుకున్నానే కాని నువ్వక్కడే ఉండిపోతావని అస్సలు ఊహించలేదు. చిచి, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వినలేక చచ్చిపోతున్నాను. మీ శృతి ఎవరింట్లోనూ ఉంటుందట కదా, అతగాడు తన భార్యను వదిలేశాడట కదా అని అమ్మలక్కలు చాటుగా నవ్వుకుంటుంటే రోడ్డు మీదకి వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఎప్పుడు ఏ కబురు వినాల్సి వస్తుందేమోనని అడిలిపోతున్నాను. ఎప్పుడో ఏంటి అమ్మా, అతి త్వరలోనే చెల్లాయి చెప్పబోయే తీపి కబుర్ని అందరం వింటాం. అర్థం కాలేదా? శృతి నీ ముద్దుల కూతురు వాళ్ళ బాస్కి ముచ్చటగా 3వ పెళ్ళం కాబోతుంది. అన్నయ్య, చిచి, నీ ప్లాన్ బాగోలేదని కాదు చెల్లెమ్మా, కాకపోతే వర్కౌట్ అవుతుందా నా డౌటు. నా సంగతికి ఏమిలే గాని ముందు నీ సంగతి చెప్పు. ఏంటి? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఫుడ్కి ప్రాబ్లం అవుతుందని బెంగగా ఉందా? అయినా నీకు అబద్ధాలు చెప్పి అడుక్కోవటం బాగానే వచ్చుగా. చచ్చా, అంత గొప్ప కోటీశ్వరుడు నాకు బావగారు కాబోతుంటే అడుక్కు తిని బతికే కర్మ నాకేంటమ్మా. చేస్తే గీస్తే బావగారి కంపెనీలోనే ఫైనాన్స్ మేనేజర్గా చేస్తాను. అది మన లెవెల్. నువ్వు ఫైనాన్స్ మేనేజర్వి. మా బాసు దొంగ చేతికి తాళాలు అప్పగించేంత ఫూల్ కాదు. ఫైనాన్స్ మేనేజర్ కాకపోతే పర్సనల్ మేనేజరు. అంతకు తక్కువైతే మన రేంజ్ కాదని కాస్త బావగారికి చెప్పు. చెప్పు తెగుతుంది నువ్వు ఆ ఛాయలకు వచ్చావంటే. శృతి, వాడి సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు. ఇంటికి రాకుండా పరాయి మగాడి పంచన పడి ఉండడానికి నీకు సిగ్గుగా లేదు? అమ్మా, అంత సిగ్గులేని పనులు నేనేమి చేయటం లేదు. అయినా నేను మీకు ఇదివరకే చెప్పాను, నా జీవితం నా ఇష్టం. అంటే నీ ఇష్టం నీదే గాని మంచి చెడు పరువు మర్యాద వీటి గురించి ఆలోచించవా? వాటన్నిటి గురించి ఆలోచించే తీరిక నా చెల్లెలకి ఎక్కడమ్మా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాసు, మధ్యాహ్నం లంచ్కి బాసు, రాత్రి డిన్నర్కి బాసు. రోజంతా బాస్తోనే గడుపుతున్నా ఇంకా ఇంకా చేయాల్సిన పనులు బోలెడన్ని మిగిలిపోతుంటే దాన్ని ఇప్పుడే రమ్మంటే ఎలా వస్తుందమ్మా? వాళ్ళ బాసుని పూర్తిగా గ్రిప్పులోకి తీసుకోవాలి, పెళ్లికి ఒప్పించాలి, ఆ ఇంటికి సర్వాధికారిని కావాలి. అప్పుడు మిసెస్ ఆనంద్ హోదాలో తీరిగ్గా నిన్ను నన్ను చూడటానికి వస్తుంది కాదు చెల్లెమ్మా? ఇదే కదా నీ మాస్టర్ ప్లాన్? అవును. అయితే ఏంటి? చిచ్చి, నా కడుపును చెడబుట్టావు కదే. డబ్బు కోసం అన్ని వదిలేసుకుని ఇంతగా దిగజారిపోవాలా? మీ బాస్కి ఆ మోజు కాస్త తీరాక కాదు పొమ్మంటే తన్ని తగలేస్తే అప్పుడేం చేస్తావు? ఏ కడుపు కాలు వస్తే నిన్ను కాదే ఊళ్ళో వాళ్ళందరూ నన్నంటారు. కన్న తల్లే కావాలని కూతుర్ని ఉసుగొలిపిందని దుమ్మెత్తి పోస్తారు, కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తారు. అమ్మా, ఇన్నాళ్ళు వాడొక్కడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా జత కలిసావన్నమాట. మిమ్మల్ని చూడాలని వచ్చాను చూడు, నన్ను నేను చెప్పేట్టు కొట్టుకోవాలి. అమ్మా, అడిగావు కాబట్టి చెప్తున్నాను, నేనింకా కొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నాను. అనుకున్న పని పూర్తయ్యాకే తిరిగి వస్తాను. ఈలోగా మీరే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కట్టగట్టుకుని నన్ను కట్టడి చేయాలని చూసినా ఐ డోంట్ కేర్. శృతి, ఆయన పాపం తీసుకొస్తారు కదా? తప్పకుండా తీసుకొస్తారు రాధా. ఎంతమంది అడ్డుపడ్డా నీకోసం పాపం తీసుకునే వస్తారు. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. సారీ రాధా, మీ అక్క. నాకు అక్క పంతం గురించి తెలుసు. ఆ ఇంట్లో మీ మాటకి ఎంత బాగా చెల్లుబాటు అవుతుందో కూడా తెలుసు. రాధా, ఎందుకే నేను చచ్చిపోవాలనుకుంది. నేను బతికుండగా
నా పాపని కళ్ళారా చూసుకునే అదృష్టం నాకు లేదు 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 లేనే లేదు. రాధా ఏంటి ఆవేశం? ఏంటి రాధా ఇది? మీకు తెలీదు, మీకెవరికీ తెలీదు. కన్న బిడ్డని దూరం చేసుకున్న ఆడదాని కడుపు కోత ఎలా ఉంటుందో నిజంగానే మీకు తెలీదు. రాధా ప్లీజ్ అంత మాట అనొద్దు. ఇంకేమన్నా ఏమనుకున్నా ఏం లాభం? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక ఈ జన్మలో నా బిడ్డను చూసుకునే అదృష్టం లేదని తేలిపోయింది. నా బిడ్డే నాకు దూరం అయ్యాక ఇక నేను ఎందుకు బతకాలి? ఏ ఆశతో బతకాలి? వద్దు, నాకు ఈ బతికే వద్దు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవాలి. నన్ను వదలండి, నేను చచ్చిపోతాను, వదలండి. రాధా రాధా నా మాట విను. నేను బతకలేను. రాధా నేను చచ్చిపోవాలి. ఇన్నాళ్ళు మీ మాట వినే మోసపోయాను. నన్ను నేను వంచుకుంటూ బతికాను. ఇక నా వల్ల కాదు, కానే కాదు. రాధా ప్లీజ్ అంత మాట అనుకో. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. ఇస్తే మాత్రం ఏం చేస్తారు? కోర్టు తలుపులు తడతాను. సార్ అవును మాలతి, ప్రతిసారి రాధకు అన్యాయమే జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అలా జరగనివ్వను. ఏమండి, ఏంటి మీరు అనేది? అవును రాధా, ఇన్నాళ్ళు నా మంచితనాన్ని అసమర్థత అనుకునే వాళ్ళకి గుణపాఠం చెప్తాను. ఆ కోర్టు తలుపులు తట్టి నీకు న్యాయం జరిగేలా చూస్తాను. ఆ న్యాయదేవత సాక్షిగా నీ బిడ్డని నీ చేతిలో పెడతాను రాధా. వస్తాను. అక్క రాశ్రుతి కూర్చో. బాగున్నావా? నాకేంటి, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను. ఈ మధ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నా. ఏమంటున్నారు మీ బాస్? ఏమంటారు? నేను ఓకే అంటే తాళి కట్టడానికి రెడీగా ఉన్నారు. బిడ్డ దత్తత రద్దా? ఎవరే ఈ కేసు పెట్టింది? నేనే. ఇప్పటిదాకా మా శృతి ఈ సంజయ్ గారే వాళ్ళ బాస్ గారి భార్య అని తెలిసి కూడా తెలియనట్టే నటించింది.